మరోవైపు వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు మొదట గ్రామస్తుల సహాయంతో స్వయంగా గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో వెంటనే పోలీసులు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు రోజురోజుకు ఆందోళన చెందుతూ ఉండగా గ్రామంలోనూ విషాద వాతావరణం నెలకొంది. చిన్నారిని గుర్తించేందుకు పోలీసులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 10 ప్రత్యేక బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, అగ్నిమాపక సిబ్బంది కలిసి పరిసర ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. జీడి తోటలు, కొండ ప్రాంతాలు, చెరువులు, నీటి గుంతలు, అటవీ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు, సీసీటీవీ ఫుటేజ్లను కూడా వినియోగిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారిని ఎవరైనా అపహరించి ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలంతా చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందింది. చిన్నారి గాలింపు చర్యల్లో భాగంగా అంతకుముందు ఈ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. 80 నిమిషాల పాటు పలు ప్రాంతాల్లో 8 కిలోమీటర్ల మేర సంచరించిన ఆ కుక్క తిరిగి ఇంటికి చేరుకుంది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. కుక్క మృతితో దర్యాప్తునకు సంబంధించి పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు. మరోవైపు జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు మొదట గ్రామస్తుల సహాయంతో స్వయంగా గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు రోజురోజుకు ఆందోళన చెందుతూ ఉండగా గ్రామంలోనూ విషాద వాతావరణం నెలకొంది. చిన్నారిని గుర్తించేందుకు పోలీసులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 10 ప్రత్యేక బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, అగ్నిమాపక సిబ్బంది కలిసి పరిసర ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. జీడి తోటలు, కొండ ప్రాంతాలు, చెరువులు, నీటి గుంతలు, అటవీ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు, సీసీటీవీ ఫుటేజ్లను కూడా వినియోగిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారిని ఎవరైనా అపహరించి ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలంతా చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.